ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే 2025 ఫిబ్రవరి నెలలో తిరుమలలో జరుపుకునే కొన్ని విశేషమైన పర్వదినాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 30వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 51,349 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 14,082 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,65,00,000 రూపాయలు. ఈరోజు కూడా రోజులాగే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా యథావిధిగా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనం మరియు విఐపి బ్రేక్ దర్శనం ఈ రెండు కూడా 1 గంట లోపే పూర్తయిపోతాయి. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది నిన్నట్లాగే సాధారణంగా ఉందండి. అంత ఎక్కువగా ఏమీ లేదు. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు 2025 ఫిబ్రవరి 2వ తేదీన తిరుమలలో వసంత పంచమి కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి. అలాగే ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వేడుకలను తిరుమలలో జరుపుకుంటారు. అలాగే ఫిబ్రవరి 5వ తేదీన భీష్మాష్టమిని కూడా జరుపుతారు. ఫిబ్రవరి 6వ తేదీన మధ్వనవమి ఉందండి. ఫిబ్రవరి 8వ తేదీన భీష్మ ఏకాదశి ఉంది. విష్ణువుకి ఏకాదశి అంటే చాలా ప్రీతికరమైంది కాబట్టి భీష్మ ఏకాదశిని కూడా తిరుమలలో జరుపుకుంటారు. అలాగే ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పౌర్ణమి, అలాగే శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహిస్తున్నారండి. ఈ మాఘ పూర్ణిమ నాడు ఫిబ్రవరి 12వ తేదీన ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటికి చాలా ఎక్కువ మొత్తంలో భక్తులనే వారు రావటం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 24వ తేదీన మళ్ళీ సర్వ ఏకాదశి ఉంది. చివరిగా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి ఉంది. ఇవండి ఈ ఫిబ్రవరి నెలలో తిరుమలలో జరగబోయే విశేష కార్యక్రమాల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను మరియు వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, అక్క ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 300 రూపాయల టికెట్స్ ఇస్తారా అని అడిగారు. ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో దర్శనం టికెట్లు మరియు బస్ టికెట్లు కలిపి విడుదల చేసేవారండి తిరుపతి వచ్చే వారి కోసం. అయితే ఇప్పుడు టూరిజం కోటా టికెట్స్ని టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 300 రూపాయల దర్శనం టికెట్లు ఇవ్వరండి. కేవలం టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. అందులోనే మీరు బుక్ చేసుకోవాలి. టూరిజం కోటా టికెట్స్ అయితే టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే అక్క దివ్య దర్శనం మరియు సర్వదర్శనం ఈ రెండింటి మధ్య తేడా ఏంటి తెలియజేయండి అని అడిగారు. సర్వదర్శనం అంటే తిరుపతిలో సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు కేటాయిస్తారండి. ఈ దర్శనం టికెట్స్ని తీసుకొని వెళ్లే దర్శనాన్ని సర్వదర్శనం అంటారు. దివ్య దర్శనం అంటే ఒకప్పుడు నడక మార్గంలో నడిచి వెళ్లే వారికి మెట్ల మార్గం మధ్యలో ఈ దివ్య దర్శనం టోకెన్లను ఇచ్చేవారు. నడిచి వెళ్లేవారు ఈ మెట్ల మార్గంలో ఇచ్చే టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లేవారు. అయితే ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్లు అంటూ ఏమి ఇవ్వటం లేదండి. నడిచి వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా తిరుపతిలో 3 చోట్ల ఉచిత సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. వాటిని తీసుకొని మీరు నడిచి అయినా కొండకి వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు.
అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టికెట్ లేకుండా తిరుమలలో ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, ఎస్ఎస్డి టికెట్ అంటే అదే అండి, తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్స్. ఇవి తీసుకుంటే మీరు సర్వదర్శనం క్యూ లైన్లో నుంచి దర్శనానికి వెళ్తారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం కూడా ఉందండి. తిరుమల కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్ అని అడిగితే ఎవరినన్నా చెప్తారు. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి ఎటువంటి దర్శనం టికెట్ లేకపోయినా కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు కూడా టీటీడీ వారు టికెట్స్ తీసుకొని వెళ్లే దర్శనాన్ని, అలాగే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనాన్ని కూడా భక్తులకు కల్పిస్తున్నారు. అయితే సర్వదర్శనం టికెట్స్ తీసుకొని మీరు దర్శనానికి వెళ్తే దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి అయితే ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.